ఇవాళ క్లాస్‌లో మనము హ్యాషింగ్ టెక్నిక్స్ టు రిసాల్వ్ కొలిషన్ చూద్దాము. సో, ఒక హ్యాష్ టేబుల్‌లో మనం వాల్యూస్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో బేస్డ్ ఆన్ హ్యాష్ ఫంక్షన్స్ యూజ్ చేసి, అప్పుడు మనకి కొలిషన్ అనే ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవ్వచ్చు. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎలా రిసాల్వ్ చేయాలి? అనేదే ఈ హ్యాషింగ్ టెక్నిక్స్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో, 22 అండ్ 12. సో, ఈ 2 వాల్యూస్‌ని మనం ఇప్పుడు ఈ హాష్ టేబుల్‌లో ఇన్సర్ట్ చేయాలి. సో, బేస్డ్ ఆన్ డివిజన్ మెథడ్. సో, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో మనము హ్యాషింగ్ అంటే ఏంటి? హ్యాష్ టేబుల్ అంటే ఏంటి? హ్యాష్ ఫంక్షన్స్ అంటే ఏంటి? అండ్ హ్యాష్ ఫంక్షన్స్‌లో ఉన్న 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్‌ని డిస్కస్ చేశాము. సో, ఒకసారి అది వాచ్ చేయండి. సో, దాంట్లో నుండే అరైజ్ అయ్యే కాన్సెప్ట్ కంటిన్యూయేషనే ఇవాళటి క్లాస్. సో, ఇప్పుడు 22 అండ్ 12. సో, ఇప్పుడు డివిజన్ మెథడ్ అంటే డివిజన్ మెథడ్ ఫార్ములా ఏంటి మనకి? హెచ్ ఆఫ్ కీ ఈక్వల్స్ టు కీ పర్సెంటైల్ సైజ్. సో, ఇప్పుడు మన హాష్ టేబుల్ సైజ్ వచ్చేసి ఏంటి? 10. సో, ఫస్ట్ 22. సో, ఈ ప్రెజెంట్ హాష్ టేబుల్‌లో ఈ 22 అండ్ 12ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఏ పర్టిక్యులర్ కీ దగ్గర ఇన్సర్ట్ అవ్వాలి అనేది చూస్తున్నాము. సో, ఇప్పుడు హెచ్ ఆఫ్ 22. సో, 22 మోడ్యులస్ సైజ్ ఏంటి? 10. సో, 22 మోడ్యులస్ 10 అంటే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 2. సో, 2 అనే ఇండెక్స్ దగ్గర మనకి ఇది స్టోర్ అవ్వాలి. మన పర్టిక్యులర్ 22 అనేది. సో, సెకండ్ ఇండెక్స్ దగ్గర మనకేంటి 22 అనేది స్టోర్ అయింది. ఫైన్. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్‌లో 12ని కూడా ఇన్సర్ట్ చేద్దాము. సో, సేమ్ ఫార్ములాలో 12ని కూడా ఇన్సర్ట్ చేద్దాము. సో, 12 ఈక్వల్స్ టు 12 మోడ్యులస్ 10. సో, 12 మోడ్యులస్ 10 అంటే మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? 2. సో, సేమ్. బట్ ఇందాక చూసినప్పుడు ఈ 22 ఆల్రెడీ మనము సెకండ్ ఇండెక్స్‌లో స్టోర్ చేశాము. బట్ సేమ్ 12ని కూడా కాలిక్యులేట్ చేసినప్పుడు మనకేమొస్తుంది? ఇండెక్స్ అనేది 2 వస్తుంది. సో, ఇక్కడ ఏమవుతుంది మనకి కొలిషన్ అనే ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. సో, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? అంటే ఆల్రెడీ ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర వాల్యూ అనేది స్టోర్ అయిపోయింది. మళ్ళీ అగైన్ మనకి సేమ్ కీ అనేది అరైజ్ అయింది. సేమ్ ఇండెక్స్ వస్తుంది అన్నప్పుడు దాన్ని కూడా ఇన్సర్ట్ చేయాలి. బట్ ఎక్కడ చేయాలి అనేదే. సో, ఈ హ్యాషింగ్ టెక్నిక్స్. సో, దీన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర 2 టైప్స్ ఉన్నాయి. సో, 2 టెక్నిక్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ హ్యాషింగ్. సో, ఓపెన్ హ్యాషింగ్‌ని మనము క్లోజ్డ్ అడ్రెసింగ్ అని కూడా అంటారు. సెకండ్ వన్ వచ్చేసి క్లోజ్డ్ హ్యాషింగ్. సో, ఈ క్లోజ్డ్ హ్యాషింగ్‌ని మనం క్లోజ్డ్ హ్యాషింగ్‌ని ఓపెన్ అడ్రెసింగ్ అని కూడా అంటారు. సో, ఈ ఓపెన్ హ్యాషింగ్‌లో సెపరేట్ చైనింగ్ అనే ప్రాసెస్ యూజ్ చేసి మనము ఈ కొలిషన్‌ని రిసాల్వ్ చేస్తాము. అదే క్లోజ్డ్ హ్యాషింగ్‌లో 3 టెక్నిక్స్ ఉన్నాయి. దట్ ఈస్ లీనియర్ ప్రాబింగ్ ఒకటుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ప్రాబింగ్ ఒకటుంది. డబుల్ హ్యాషింగ్ ఉంది. సో, ఇవాళ క్లాస్‌లో మనము సెపరేట్ చైనింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ లీనియర్ ప్రాబింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో, నెక్స్ట్ క్లాస్‌లో క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అండ్ డబుల్ హ్యాషింగ్ అంటే ఏంటో చూద్దాం. సో, దీంట్లో మనము ఫస్ట్ టెక్నిక్ ఓపెన్ హ్యాషింగ్ చూద్దాము. సో, ఓపెన్ హ్యాషింగ్‌లో ఏంటి మనకి వచ్చే టెక్నిక్ సెపరేట్ చైనింగ్. సో, ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నాము. 5, 9, 22, 11, 21, 44, 15, 25. సో, వీటిని ఈ హాష్ టేబుల్‌లో ఎలా స్టోర్ చేయాలి? సో, ఇక్కడొచ్చేసి ఇన్ కేస్ సమ్‌టైమ్స్ క్వెషన్‌లో మెన్షన్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ ఈ హాష్ ఫంక్షన్ యూజ్ చేయండి. లేదు అంటే క్లోజ్డ్ అడ్రెసింగ్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేయండి. లేదు ఓపెన్ హ్యాషింగ్ ప్రాబ్లమ్ యూజ్ చేసి చేయండి. సో, బేస్డ్ ఆన్ క్వెషన్ డిఫరెంట్ టెక్నిక్స్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మన సైజ్ ఏంటి? హాష్ టేబుల్ సైజ్ 10. సో, ఇక్కడ నేను డివిజన్ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాను. సో, డివిజన్ మెథడ్ అంటే మనకు ఫార్ములా ఏంటి? హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు కే మోడ్యులస్ సైజ్. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఏం చేస్తాము? దీన్ని మనము 5 మోడ్యులస్ 10 వేసేసి ఏదైతే ఇండెక్స్ వస్తుందో ఆ ఇండెక్స్ దగ్గర పర్టిక్యులర్ వాల్యూని స్టోర్ చేస్తాము. సో, సమ్‌టైమ్స్ క్వెషన్‌లో సమ్ ఫంక్షన్స్ ఇవ్వచ్చు. అంటే లైక్ హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు 2కే ప్లస్ 10. అంటే ఈ ఫంక్షన్ ఇవ్వచ్చు. సమ్‌టైమ్స్ ఈ ఫంక్షన్ అనే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇలా వేగా ఇవ్వచ్చు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్‌గా ఇక్కడ డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఇండెక్స్ ఫైండ్ ఔట్ చెయ్యొద్దు.
ఫస్ట్ ఇక్కడ కే వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో, కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి, దాని తర్వాత మోడ్యులస్ సైజ్ అనేది చెయ్యాలి. సో, సమ్‌టైమ్స్ ఇలా కూడా చెయ్యొచ్చు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం నేను ఎగ్జాంపుల్‌లో డైరెక్ట్‌గా డివిజన్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ 5ని ఇన్సర్ట్ చేయాలి. సో, 5ని ఇన్సర్ట్ చేయాలంటే సేమ్ ఫార్ములా ఏంటి మనకి 5 మోడ్యులస్ సైజ్ ఏంటి 10. సో, 5 మోడ్యులస్ 10 అంటే మనకొచ్చే ఆన్సర్ ఏంటి 5. అంటే 5 అనే ఇండెక్స్ దగ్గర 5ని స్టోర్ చేయాలి. సో, 5 అనే ఇండెక్స్ దగ్గర 5 స్టోర్ చేశాము. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్. సో, సెకండ్ వచ్చేసి 9. సో, 9 సేమ్ మోడ్యులస్ 10. సో, 9 మోడ్యులస్ 10 అంటే మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి 9. సో, 9ని 9 దగ్గర స్టోర్ చేస్తాము. సో, ఇదొచ్చేసి బేసిక్ మోడ్యులస్ ఆపరేషన్. సో, ఇక్కడ మనం ఇది చేసినప్పుడు అవుట్‌పుట్ అనేది రిమైండర్ తీసుకుంటాము. అండ్ 9 ఇన్సర్ట్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి 22ని ఇన్సర్ట్ చేయాలి. సో, 22 మోడ్యులస్ 10. సో, 22 డివిజన్ బై 10 చేసినప్పుడు మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి 2. అంటే 2 అనే ఇండెక్స్ దగ్గర ఏం స్టోర్ అవ్వాలి నాకు 22 అనేది స్టోర్ అవ్వాలి. ఓకే. 22 అనేది స్టోర్ చేశాము. నెక్స్ట్ 11. సో, 11 మోడ్యులస్ 10. ఓన్లీ ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూట్ చేసి మనకొచ్చే ఇక్కడ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర మన కీని స్టోర్ చేస్తున్నాము. సో, 11 మోడ్యులస్ 10. సో, మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి 1. సో, 1 అనే ఇండెక్స్ దగ్గర 11 అనే కీ స్టోర్ అవ్వాలి. సో, 11 ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 21. సో, 21 మోడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఏంటి 1. బట్ ఆల్రెడీ 1 అనే ఇండెక్స్ దగ్గర ఏం స్టోర్ అయ్యింది మనకి 11 అనేది స్టోర్ అయిపోయింది. మరి ఈ 21 కూడా మనకి ఎక్కడ స్టోర్ అవ్వాలి 1 అనే ఇండెక్స్ దగ్గరే స్టోర్ అవ్వాలి. సో, ఇక్కడ ఏం అరైజ్ అవుతుంది మనకి కొలిషన్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. సో, దీన్ని రిసాల్వ్ చేయడానికి ఈ ఫస్ట్ ఓపెన్ హ్యాషింగ్‌లో సెపరేట్ చైనింగ్. సో, ఓపెన్ హ్యాషింగ్‌లో మనం ఏం చేస్తాము అంటే సెపరేట్‌గా ఒక చైన్ లాగా ఫార్మ్ చేస్తాము. అంటే ఈ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరే ఒక లింక్డ్ లిస్ట్ తీసుకుంటాము. ఒక లింక్డ్ లిస్ట్ తీసుకొని ఒక చైన్ ఫార్మ్‌లా ఇలా. అంటే ప్రెజెంట్ 11 అనేది దీని యొక్క అడ్రెస్‌ని హోల్డ్ చేయడం. సో, ఇక్కడ ఏది స్టోర్ అవ్వాలి నాకు 21 స్టోర్ అవ్వాలి. అంటే ఒక సెపరేట్ చైన్ అనేది క్రియేట్ చేసి ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి మనం ఆ డేటాని స్టోర్ చేస్తాము. సో, నెక్స్ట్ 21 స్టోర్ చేసాము. నెక్స్ట్ ఏంటి 44. సో, 44 మోడ్యులస్ 10. సో, ఇక్కడ 4 అంటే 4 అనే ఇండెక్స్ దగ్గర నాకు 44 అనేది స్టోర్ అవ్వాలి. సో, 44 ఇక్కడ స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ 15. సో, 15 మోడ్యులస్ 10 అంటే ఏమొస్తుంది నాకు 5. అంటే 5 అనే ఇండెక్స్ దగ్గర 15 స్టోర్ అవ్వాలి. సో, 5 అనే ఇండెక్స్ దగ్గర ఆల్రెడీ 5 అనే డేటా స్టోర్ అయిపోయింది. సో, ఇక్కడ ఏం చేయాలి సెపరేట్ చైనింగ్ అనేది చేయాలి. అంటే ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఏం స్టోర్ చేయాలి ఇప్పుడు నేను 15. సో, 1, 5 స్టోర్ చేస్తున్నాను. అంటే ఒక సెపరేట్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ 25 మోడ్యులస్ 10 అంటే ఇక్కడ కూడా నాకేమొస్తుంది 5 వస్తుంది. సో, 5 అనే ఇండెక్స్ దగ్గర ఆల్రెడీ 5 స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ 15ని కూడా స్టోర్ చేశాము. అండ్ ఆల్సో మనం ఇక్కడ 25ని కూడా స్టోర్ చేయాలి. అంటే ఈ లింక్డ్ లిస్ట్‌కి ఇంకొక చైన్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఏం స్టోర్ చేయాలి 25 అనే డేటా స్టోర్ చేయాలి. సో, ఇది లింక్డ్ లిస్ట్ కాబట్టి ఒక చైన్ అనేది ఫార్మ్ చేస్తాము. సో, ఈ 15 ఎవరి అడ్రెస్‌ని హోల్డ్ చేయాలి? ఈ నోడ్ సమ్ 102 అనుకుందాము. దీని అడ్రెస్ సమ్ 200 అనుకుందాము. సో, ఇది ఎవరి అడ్రెస్‌ని హోల్డ్ చేయాలి? సమ్ దీని అడ్రెస్‌ని హోల్డ్ చేయాలి. అండ్ దీని అడ్రెస్ ఏమవుతుంది మనకి నల్ అవుతుంది. సో, ఇలా ఒక సెపరేట్ చైన్ అనేది క్రియేట్ చేస్తాము ఓపెన్ హ్యాషింగ్‌లో. సో, ఇది వచ్చేసి ఓపెన్ హ్యాషింగ్ టెక్నిక్. సో, ఈ ఓపెన్ హ్యాషింగ్‌లో ఏం చేస్తాము ఆల్రెడీ ఇండెక్స్ అనేది ఫిల్ అయ్యింది అంటే సెపరేట్ ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసి డేటా దాంట్లో స్టోర్ చేసి ఆ అడ్రెస్‌ని హోల్డ్ చేస్తాము. సో, ఇక్కడ వచ్చేసి సెకండ్ క్లోజ్డ్ హ్యాషింగ్. సో, క్లోజ్డ్ హ్యాషింగ్‌లో మనకి 3 టెక్నిక్స్ ఉన్నాయి. సో, లీనియర్ ప్రాబింగ్ ఒకటి, క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అండ్ డబుల్ హ్యాషింగ్. సో, బై డిఫాల్ట్ మనము లీనియర్ ప్రాబింగే చేస్తాము. ఇన్ కేస్ స్పెసిఫిక్‌గా క్వెషన్‌లో
క్వాడ్రాటిక్ ఆర్ డబుల్ హ్యాషింగ్ అడిగితే తప్పించి బై డిఫాల్ట్ లీనియర్ ప్రాబింగ్‌కే మనము వెళ్తాము. సో, ఇందాక ఏదైతే తీసుకున్నామో ఎగ్జాంపుల్ ఓపెన్ హ్యాషింగ్‌కి సో, సేమ్ ఎగ్జాంపుల్‌లోనే మనము క్లోజ్డ్ హ్యాషింగ్ దట్ ఈస్ లీనియర్ ప్రాబింగ్ అనేది పెర్ఫార్మ్ చేద్దాము. సో, ఇందాక ఏవైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నామో సేమ్ ఎగ్జాంపుల్స్ 5, 9, 22, 11, 21, 44, 15 అండ్ 25 అండ్ ఆల్సో ఇక్కడ సమ్ వాల్యూస్ ఇందాక మనము డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఏవైతే కాలిక్యులేట్ చేసామో సో, అవే ఉన్నాయి. సో, ఇక్కడ 5ని ఇన్సర్ట్ చేసాము. ఓకే. ఫైన్. నెక్స్ట్ 9ని ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ 22ని ఇన్సర్ట్ చేసాము సెకండ్ ఇండెక్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 11ని ఇన్సర్ట్ చేసాము. సో, ఫస్ట్ 4 ఇన్సర్ట్ చేసేసాము. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఏదైతే ఇన్సర్ట్ చేయాలి అనుకున్నామో అక్కడ మనకేమవుతుంది కొలిషన్ అనే కాన్సెప్ట్ అరైజ్ అవుతుంది. సో, ఇందాక మనం చూసినప్పుడు సెపరేట్ చైనింగ్‌లో ఏం చేసాము? సెపరేట్ లింక్డ్ లిస్ట్ అనేటివి క్రియేట్ చేసి వాటి యొక్క లింక్ లైక్ చైన్ లాగా చేసాము. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఈ క్లోజ్డ్ హ్యాషింగ్ లీనియర్ ప్రాబింగ్ మెథడ్‌లో మనకి ఫార్ములా ఏంటిది అంటే డెఫినిషన్ ఏంటి అంటే ఇన్సర్ట్ కీ ఎట్ ఫస్ట్ ఫ్రీ లొకేషన్ ఫ్రమ్ యూ ఆఫ్ ఐ మోడ్యులస్ m వేర్ i ఈక్వల్స్ టు 0 టు m-1 అంటే ఇప్పుడు ఈ ఫార్ములా కాలిక్యులేట్ చేసి కూడా చేయొచ్చు. లేదు అంటే మనం లీనియర్ అంటున్నాము. సో, లీనియర్ అంటే ఏంటి? 1/1 అవునా? అంటే టెక్నిక్ చూద్దాం ఫస్ట్. సో, ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 11 ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ 21 ఏ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి? 1 అనే ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. సో, 1 అనే ఇండెక్స్ దగ్గర ఏముంది? 11 ఉంది. సో, ఈ 11 ఫిల్ అయిపోయింది. సో, లీనియర్ అంటున్నాము. అంటే దీని నెక్స్ట్ లొకేషన్. సో, దీని నెక్స్ట్ లొకేషన్ చూడాలి. సో, ఇన్ కేస్ దీని నెక్స్ట్ లొకేషన్ అనేది ఎంప్టీగా ఉంటే ఈ 21 అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 22 అనేది ఏంటి? ఫ్రీగా లేదు. ఆల్రెడీ అక్కడ కూడా డేటా అనేది ప్రెజెంట్ అయ్యుంది. సో, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ. సో, నెక్స్ట్ లొకేషన్ ఫ్రీగా ఉందా అని చూడాలి. సో, ఫ్రీగా ఉంది కదా! సో, ఇక్కడ మనము 21ని ఇన్సర్ట్ చేస్తాము. సో, ఇలా కాకుండా ఫార్ములా బేస్డ్ కూడా చేయొచ్చు. సో, ఫార్ములా ఏంటి మనకి? యూ ఆఫ్ ఐ మోడ్యులస్ m. సో, ఇక్కడ u అనేది ఏంటి అంటే ఈ వాల్యూస్ ఏవైతే వచ్చాయో మనము కాలిక్యులేట్ చేసినప్పుడు ఇవి వచ్చేసి మన u. సో, ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ మనకి u ఏమొచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. సో, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో, ఇక్కడ u ఈక్వల్స్ టు 1. సో, 1 ప్లస్ i వాల్యూ రేంజెస్ ఫ్రమ్ 0 టు m-1. సో, m అనేది ఏంటి మనకి సైజ్. సో, మన హాష్ టేబుల్ సైజ్ ఎంత ఇప్పుడు 10. సో, 1 ప్లస్ 0 మోడ్యులస్ 10 అంటే ఏంటి? 1 మోడ్యులస్ 10 అంటే 1. సో, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర చెక్ చేయమని. బట్ 1 అనే ఇండెక్స్ దగ్గర ఆల్రెడీ 11 అనేది స్టోర్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు i వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ i వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. సో, u ఈక్వల్స్ టు 1 అండ్ i ఈక్వల్స్ టు 2. సో, ఈ వాల్యూస్‌కి చెక్ చేద్దాము. సో, 1 ప్లస్ 2 మోడ్యులస్ m. 1 ప్లస్ 1 సారీ 1 ప్లస్ 1 i ఇక్కడ 0 ఏసాం కదా! సో, ఇక్కడొచ్చేసి 1. సో, 1 ప్లస్ 1 2. సో, 2 మోడ్యులస్ 10 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2. అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఇన్ కేస్ ఎంప్టీ ఉంటే ఇన్సర్ట్ చేయమని. బట్ సెకండ్ ఇండెక్స్ దగ్గర మనకి ఆల్రెడీ 22 అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది. ఓకే. సో, నెక్స్ట్ i వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. 2 అవుతుంది. దట్ ఈస్ 1 ప్లస్ 2 మోడ్యులస్ 10 ఈక్వల్స్ టు 3 మోడ్యులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3. సో, థర్డ్ ఇండెక్స్ దగ్గర చూడమని. ఓకే. సో, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఎంప్టీ ఉంది కాబట్టి మనం 21ని ఇన్సర్ట్ చేసాము. అంటే ఇలా లీనియర్ వే ఏంటి అంటే సేమ్ అదే ఫార్ములా. ఓకే. సో, నెక్స్ట్ 44ని ఇన్సర్ట్ చేద్దాము. సో, 44 అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? ఫోర్త్ లొకేషన్ దగ్గర ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే. సో, నెక్స్ట్ 15ని ఇన్సర్ట్ చేయాలి. సో, 15ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఏ లొకేషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి మనము? 5. బట్ 5 దగ్గర ఆల్రెడీ 5 అనే డేటా స్టోర్ అయిపోయింది. సో, ఇక్కడ నెక్స్ట్ ఏంటి స్టెప్ మనకి? లీనియర్ వేగా చెక్ చేయాలి. లేదు అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు.
సో, ఇక్కడ మనకొచ్చే వాల్యూ ఏంటి ఇప్పుడు? యూ వాల్యూ ఏంటి మనకిప్పుడు? 5. సో, యూ ఈక్వల్స్ టు 5. 5 I వాల్యూ ఏంటి? 0 మోడులస్ 10. సో, 5 మోడులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5. సో, ఇక్కడ చూస్తే 5 దగ్గర ఆల్రెడీ 5 అనే డేటా స్టోర్ అయిపోయింది. సో, నెక్స్ట్ లొకేషన్. అంటే నెక్స్ట్ ఏంటి? I ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. సో, I ఇప్పుడు 0 కాకుండా 1. సో, 5 + 1 మోడులస్ 10 అంటే 6 మోడులస్ 10 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6. సో, 6 అనే మెమరీ లొకేషన్‌లో చూద్దాము. సో, 6 అనే మెమరీ లొకేషన్ ఫ్రీ ఉంది. సో, ఇక్కడ మనం ఏమి ఇన్సర్ట్ చేయొచ్చు? 15ని ఇన్సర్ట్ చేయొచ్చు. 15ని ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ 25. సో, 25ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. బట్ ఫిఫ్త్ దగ్గర ఆల్రెడీ 5 ఉంది. సో, దీన్ని నెక్స్ట్ ఏంటి మనము లీనియర్ వేగా చెక్ చేయాలి. అంటే 1 బై 1 చెక్ చేయాలి. సో, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఫార్ములా డిస్కస్ చేసామో ఈ ఫార్ములా బేస్డే సేమ్. అక్కడ మనకి 5. సో, 5 దగ్గర ఆల్రెడీ 5 ఇన్సర్ట్ అయింది. సో, సిక్స్త్ ఇండెక్స్ దగ్గర చూస్తే సిక్స్త్ ఇండెక్స్ దగ్గర మనకి 15 ఇన్సర్ట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటి? I ఈక్వల్స్ టు 2. సో, 5 + 2 మోడులస్ 10. సో, 7 మోడులస్ 10 అంటే మనకేమవుతుంది? 7. సో, సెవెంత్ ఇండెక్స్ దగ్గర చెక్ చేయాలి. సో, అక్కడ మనకి లొకేషన్ అనేది ఫ్రీగా ఉంది. సో, ఇక్కడ మనము 25ని ఇన్సర్ట్ చేస్తాము. సో, ఇలా కొలీషన్‌ని మనము ఓవర్‌కమ్ చేయొచ్చు. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ కూడా డేటా ఇన్సర్ట్ అయిపోయింది అనుకుందాం. సమ్ 30 అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఎంప్టీగా ఉంది స్పేస్. ఇన్ కేస్ నేను ఇంకొక వాల్యూ సమ్ 51ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ చూస్తాము లొకేషన్స్ సో, 0 అనుకుందాం. 50ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో, 50 మోడులస్ 10 ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. సో, ఇక్కడ ఓకే. ఇన్సర్ట్ చేస్తాము. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైతే ఇన్ కేస్ లాస్ట్ ఇండెక్స్ వరకు ఇన్సర్ట్ చేసేసాము. అంటే ఇప్పుడు మనము లీనియర్ ప్రాబింగ్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ ఇండెక్స్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ లీనియర్ లొకేషన్ వెళ్తాము. మళ్ళీ నెక్స్ట్ లీనియర్ లొకేషన్, నెక్స్ట్ లీనియర్ లొకేషన్, నెక్స్ట్ లీనియర్ లొకేషన్. అండ్ ఇక్కడ ఫిల్ అయిన తర్వాత కూడా ఇక్కడ స్టాప్ అవ్వకుండా మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ద హాష్ టేబుల్ ఇక్కడ చెక్ చేస్తాము. ఇక్కడ ఇన్ కేస్ ఫ్రీ ఉంటే ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేస్తాము. సో, ఇలా మనకి లీనియర్ ప్రాబింగ్ అనేది 1 బై 1 స్టెప్ బై స్టెప్‌గా వెళ్తుంది. సో, ఇది వచ్చేసి మన హ్యాషింగ్ టెక్నిక్స్. సో, హ్యాషింగ్ టెక్నిక్స్ ఎందుకు అంటే మెయిన్‌లీ కొలిషన్ అనే కాన్సెప్ట్‌ని ఓవర్‌కమ్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్‌ని రిసాల్వ్ చేయడానికి. ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు అరైజ్ అవుతుంది? హాష్ టేబుల్‌లో మనము వాల్యూస్‌ని ఎప్పుడైతే హాష్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు ఈ కొలిషన్ కాన్సెప్ట్ అనేది అరైజ్ అవుతుంది. సో, దాన్ని సాల్వ్ చేయడానికే మన దగ్గర ఓపెన్ హ్యాషింగ్ అండ్ క్లోజ్డ్ హ్యాషింగ్ అనే టెక్నిక్స్ ఉన్నాయి. ఓపెన్ హ్యాషింగ్‌లో సెపరేట్ చైనింగ్ అనే కాన్సెప్ట్. సో, ఇక్కడ ఏం చేస్తాము? ఒక చైన్ లాగా ఫార్మ్ చేసి ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసి డేటాని దాంట్లో స్టోర్ చేస్తాము. అండ్ లీనియర్ ప్రాబింగ్‌లో ఏం చేస్తాము? ఇన్ కేస్ ఆ ఇండెక్స్ అనేది ఫిల్ అవుతే దాని నెక్స్ట్ ఇండెక్స్‌ని చెక్ చేస్తాము. ఇన్ కేస్ ఆ నెక్స్ట్ ఇండెక్స్ అనేది ఎంప్టీగా ఉంటే అక్కడ డేటాని స్టోర్ చేస్తాము. ఇన్ కేస్ అది ఫిల్ లేదు, ఎంప్టీగా లేదు, ఫిల్ అయ్యి ఉంది అంటే దాని నెక్స్ట్ లొకేషన్ అంటే 1 బై 1 లొకేషన్ చెక్ చేసుకుంటూ డేటాని ఇన్సర్ట్ చేస్తాము. సో, నెక్స్ట్ క్లాస్‌లో క్వాడ్రాటిక్ ప్రాబింగ్ అండ్ డబుల్ హ్యాషింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము.